హాయ్ అందరికి. బిగ్ బాస్ 9 తెలుగు ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ అయిన మన శ్రీజ గురించి అయితే మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది, ఈ ఎలిమినేషన్ ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో దయచేసి కామెంట్ అయితే చేయండి. నాకైతే ఖచ్చితంగా అన్ఫేర్ అయితే అనిపించింది అనమాట. ఎందుకు అనిపించిందంటే, నేను ప్రతిరోజు ఓటింగ్ ఫాలో అవుతున్నా. టాప్ 3 ప్లేస్లో ఉన్న శ్రీజ, ఎలిమినేషన్ అవ్వడం ఏంటి? అసలు ఇది ఆడియన్స్ ఓటింగ్ ద్వారా తీసుకున్నారా? లేకపోతే వాళ్ళ ఓన్ డిసిజన్, బిగ్ బాస్ ఓన్ డిసిజన్ ద్వారా తీసుకున్నారా ఈ నిర్ణయము? అసలు ఎలా తీసుకున్నారు? లేకపోతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ పర్సన్స్ వచ్చారు, వాళ్ళు చెప్తే తీసుకున్నారా? అసలు ఎలా జరిగింది? హ్మ్. ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఏదేదో తారుమారైతే చేశారు మొత్తానికి. ఈ గేమ్స్ పెట్టేసేసి, మధ్యలో కొంతమందిని సేవ్ చేసి, ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే అసలు ఓటింగ్ అనేది ఒక పద్ధతిలో అస్సలు జరగలేదు. అసలు తారుమారుగా జరిగింది. అసలు ఓటింగ్ ఎందుకు పెట్టార్రా బాబు ఈ వీకు? అసలు బిగ్ బాసే అరే మేము గేమ్స్ ఆడిపించుకుంటాము వీళ్ళ చేత, వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మేము డిసిషన్ తీసుకొని మేము బయటికి పంపించేస్తాము అని చెప్పుంటే అయిపోయేది కదా! ఎందుకు పెట్టారు ఓటింగ్? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు? మనం ఓట్లేయడం ఎందుకు? మనం ప్రతిరోజు వీడియోస్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ ఉన్నారు, వీళ్ళు సెకండ్ ఉన్నారు, వీళ్ళు థర్డ్ ఉన్నారు అని చెప్పుకోవడం ఎందుకు? లాస్ట్ డిసిషన్ ఏమో అసలు పీపుల్స్‌ది ఓటింగ్ బట్టి తీసుకోకుండా, వైల్డ్ కార్డ్స్ ఎవరో వచ్చేసి వాళ్ళు బాగట్లేదు, వీళ్ళు బాగట్లేదు అని వాళ్ళు చెప్తే వాళ్ళని ఎలిమినేట్ చేసేసి పక్కనేసేసి, థర్డ్ ప్లేస్‌లో వచ్చిన ఓటింగ్ పర్సన్ శ్రీజని పక్కనేయడం ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు అసలు. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇట్లాంటి అన్‌ఫేర్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అలాంటి అన్‌ఫేర్ అయితే జరిగింది. మీకు కూడా అలా అనిపించిందంటే ఖచ్చితంగా దాని గురించి కామెంట్ చేసి నాకు తెలియపరచండి అసలు. మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ ఎలిమినేషన్ గురించి? అసలు పీపుల్ ఓటింగ్ తీసుకోకుండా వైల్డ్ కార్డ్‌గా రూపంలో వచ్చిన వాళ్ళు చెప్పింది చేసేసి ఎలిమినేట్ చేయడం అనేది ఎంత అన్‌ఫేర్ అనేది మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి చెప్పండన్నమాట. మాట్లాడుకోవాలనుకుంటే, సుమన్ శెట్టి గారు, రీతు, డీమాన్ పవన్, మన శ్రీజ, వీళ్ళ నలుగురైతే లాస్ట్‌లో ఉంటారన్నమాట. డేంజర్ జోన్‌లో వాళ్ళు వీళ్ళ నలుగురైతే ఉంటారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళ నలుగురిలోంచి ఏదో సంథింగ్ ఒక గేమ్ అయితే పెడతారంట. దాంట్లో రీతు అయితే సేవ్ అవుతుందన్నమాట. రీతు సేవ్ అయ్యేసి అతను ఎళ్ళిపోతుందన్నమాట. ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు ఇంక రీతుకి. నెక్స్ట్ ఈ 3 మెంబర్స్ లోంచి కూడా సంథింగ్ ఏదో ఇంకో గేమ్ పెట్టి డీమాన్ పవన్ కూడా సేవ్ అయిపోతాడు. లాస్ట్‌లో వీళ్ళిద్దరు మిగులుతారు. సుమన్ శెట్టి, శ్రీజ, వీళ్ళిద్దరిలో మిగిలితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో వచ్చిన వీళ్ళ ఆరుగురిని అడుగుతారనమాట. వీళ్ళిద్దరిలో హౌస్ లో ఎవరుంటే మీకు బాగుంటుంది అని అనుకుంటున్నారు, వాళ్ళ పేరు చెప్పండి అని చెప్తే, ఇద్దరు వచ్చేసి శ్రీజ ఉండాలనుకుంటారు, నలుగురు వచ్చేసి సుమనన్న ఉండాలి అని చెప్తారనమాట. ఆ నిర్ణయం తీసేసుకొని బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ చేసేసాడు అనమాట శ్రీజని. అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే ఎలిమినేషన్ ఏమి ఉండదు, ఏదో సీక్రెట్ హౌస్ లో పెడతారు తర్వాత వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అలా ఏం లేదండి. ఎలిమినేషన్ అయితే పక్కగా జరిగింది. శ్రీజ అయితే ఇంటికి కూడా వెళ్ళిపోయింది అనమాట. అసలు ఇప్పటి వరకు పీపుల్ డిసిషన్ ని తీసుకున్నారు. మనం ఎన్నో సీజన్లు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు ఏంటో అర్థమైతే కాలేదు. కానీ అసలు ఓటింగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదన్నమాట. పీపుల్ ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళంతా వాళ్ళు ఏంటి మరి? ఆ! ఇప్పుడు ఓటింగ్ చేసిన వాళ్ళంతా ఏంటి మరి? టాప్ 2లో ఉన్న పర్సన్‌ని, ఓటింగ్‌లో టాప్ 3లో ఉన్న పర్సన్‌ని అసలు ఎలిమినేట్ అవ్వడం ఏంటి? ఆ! ఇప్పుడు ఫ్లోరా గారయ్యారంటే ఒక అర్థం ఉంది. అసలెప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ ఇప్పుడయ్యారు, అదొక అర్థం ఉంది. శ్రీజ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 2 వీక్స్‌లో అయితే శ్రీజ ఎలిమినేట్ అయినా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అసలు హౌస్ మేట్స్ పట్టించుకునేవాళ్ళు కాదు, మనము పట్టించుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ గేమ్ అలా ఉంది. ఆ మాటలు గాని, ఆ ఫైరింగ్ గాని, ప్రతిదానికి మాట్లాడుతూ ఉండడం, అందరికి చిరాకొచ్చేసింది. ఎలిమినేట్ అయితే బాగుంటుందని అందరూ అనుకున్నారనమాట. తర్వాత ఎప్పుడైతే హౌస్‌మేట్స్ నీతో ఉంటే మాకు నెగెటివ్ వైబ్ వస్తుంది, నీతో మాట్లాడలేకపోతున్నాము, నీతో కూర్చోవాలంటేనే మాకసలు చిరాకొస్తుంది అని చెప్పడము. మళ్ళీ నాగార్జున సార్ వచ్చేసేసి ఎప్పుడు తు అని మాట్లాడుతూనే ఉంటావు, అసలు అది ఇది అని చెప్పడం. నాగార్జున సార్ కూడా నువ్వు చాలా మార్చుకోవాలని చెప్పిన తర్వాత అమ్మాయి ఇది ఎప్పుడైతే అసలు ఎంత డౌన్‌ఫాల్ అయిందంటే, అసలు పవర్ రేంజర్ లాగా ఉన్న అమ్మాయి ఆ మాటలు వినేసి లేదురా నేను గేమ్ చేంజ్ చేసుకోవాలి అనేసి ఎంత తగ్గిందంటే, ఆ 2 వీక్స్ తరువాత అసలు ఆ అమ్మాయి చాలా ఇంప్రూవ్ అయిందనమాట. అట్లా ఓన్లీ మాటలే కాదు. అంటే ఎక్కడ ఎలాగో అంటే ఇప్పుడు మాట్లాడే సిట్యుయేషన్ వస్తేనే మాట్లాడేదనమాట అప్పటి నుంచి. మాట్లాడే సిట్యుయేషన్ వస్తేనే మాట్లాడేది. ఎక్కడ ఎంత మాట్లాడాలో అక్కడ మాట్లాడేది. ఏమన్నా తీసుకోవాలంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లు గాని, ఏమైనా టాస్క్‌లు వస్తే గాని ఇచ్చి పడేసేదనమాట. అలా ఆడింది. అంటే గ్రాఫ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా ఫిఫ్త్ వీక్ వరకి 3 వీక్స్‌లో మంచిగా గ్రాఫ్ ఇంప్రూవ్ చేసుకొని వచ్చి, వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు ఎలిమినేట్ అయితే, అందులో ఓటింగ్ వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది ఆ అమ్మాయి.
అంటే ఏ విధంగా ఆడుంటది? ఏ విధంగా అసలు వద్దురా బాబు మాకు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని 2 వీక్స్‌లో అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఓట్లేసేసి థర్డ్ ప్లేస్‌కి తీసుకొనొస్తే బిగ్ బాస్ అయితే లేదు అని ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చెప్తే ఎలిమినేట్ అయితే చేసాడనమాట. ఇది ఎంత అన్‌ఫెయిర్ అండి. నాకైతే అసలు 1% కూడా నచ్చలేదసలు ఇది. ఎంత అన్‌ఫెయిర్ అంటే అంత అన్‌ఫెయిర్ అనమాట. మామూలుగా ఇప్పుడు మామూలుగా అయితే ఈ వీక్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అమ్మాయి వచ్చేసి తనూజతోను, కళ్యాణ్‌తోను ఉండిందనమాట. ఇప్పుడు తనూజ సేఫ్ అయిపోయింది. అండ్ కళ్యాణ్ కూడా సేఫ్ అయిపోయిండు. అలా చూసుకున్నా మనం వీళ్ళిద్దరు ఓట్లొచ్చేసి ఈ అమ్మాయికి పడాలి. మామూలుగా అయితే ఒక 2 డేస్ నుంచి ఒక 2 డేస్ ఎనకొచ్చేసి వాళ్ళిద్దరు సేఫ్ అయిపోయారు కాబట్టి. అలా చూసుకున్నా ఈ అమ్మాయి సేఫ్ అవుద్ది అంటే సెకండ్ ప్లేస్‌లో, ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది ఓటింగ్‌లలో. కానీ లేదే ఇప్పుడు బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ అయితే చేసేసాడు. మరది ఆయన నిర్ణయం అయితే తీసుకొనైతే ఎలిమినేట్ చేసినట్టయితే అనిపిస్తుందనమాట. మరి ఇది వైల్డ్ కార్డ్స్ ఉండాలి. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్‌ని ఒక్కొక్కరినిగా తీసేసుకుంటూ వస్తున్నారు. మరి కామన్ మ్యాన్స్ బాగా ఆడట్లేదా? ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, టీమ్ ఆఫ్ పవన్ వీళ్ళిద్దరైతే ఉన్నారు ఇంకా కామన్ మ్యాన్స్. ఇంక వాళ్ళకి కూడా ఆలోచన ఇప్పుడు అటు పోద్దనమాట. అసలేంటి నేను సేఫ్ కళ్యాణ్ అనుకుంటాడు. ఇప్పుడేంటి నేను సేవ్ అయినా కూడా నా ఫ్రెండ్‌కి ఓట్లు పడట్లేదు. అంటే నాకసలు ఓటింగ్ లేదా బయట? అసలు నాకెవరు ఓటేయటం లేదా? అంటే ఇప్పుడు 'టీమ్ ఆఫ్ పవన్' అండ్ 'రీతు' అయితే సేవ్ అవుతున్నారు. ప్రతిసారి సేవ్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ ఉంది కాబట్టి సేవ్ అవుతున్నారా? నేను కూడా ఏమైనా లవ్ ట్రాక్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలా తనుజతోటి? ఇంక ఈ ఫ్లోలో ఎళ్ళిపోవాలా? టాస్కుల్ని కొంచెం తగ్గిచ్చేసి లవ్ ట్రాక్‌ని కొంచెం ఎక్కువ పెంచుకోవాలా? ఇయన్నీ వస్తుంటాయన్నమాట మైండ్‌లో ఇంక కామన్ మ్యాన్స్‌కి. ఎందుకంటే కామన్ మ్యాన్స్‌ని ఇలా తీసేసుకుంటూ ఎళ్ళిపోతుంటే ఏదో నరుక్కుంటూ టక 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 నరుక్కుంటూ ఎళ్ళిపోతుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయన్నమాట. ఏంట్రా నేను బాగా ఆడట్లేదా? ఎందుకిలా జరుగుతుంది? అది ఇదంతా అనమాట. కానీ ఓటింగ్ ద్వారా అయితే ఈ అమ్మాయినైతే అసలు అసలు శ్రీజ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదండి. ఇది కేవలం బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం అండ్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చెప్పిన నిర్ణయం వల్లే శ్రీజ అయితే ఎలిమినేట్ అయితే అయ్యిందనమాట. ఈ వీక్ చాలా అన్‌ఫెయిర్, చాలా అన్‌ఫెయిర్. అస్సలు మామూలు అన్‌ఫెయిర్ కాదు ఇది. నాకైతే 1% కూడా నచ్చలేదు. ఇప్పుడు నాకు తెలిసేసి ఇంక నెక్స్ట్ వీక్‌లో ఇంగ 'ధీమాన్ పవన్', 'కళ్యాణ్' కూడా ఇంక ఏదో ఒక రీజన్స్ చెప్పి పంపించేటట్టే ఉన్నాడు బిగ్ బాస్. ఓన్లీ సెలబ్రిటీస్‌నే పెట్టుకునేటట్టున్నాడనమాట. ఓన్లీ సెలబ్రిటీస్‌ని పెట్టుకొని వాళ్ళతోనే గేమ్స్, వాళ్ళతోనే మొత్తం ఇక టెనెంట్స్, ఓనర్స్ వాళ్ళతోనే ఆడిపిచ్చేటట్టున్నాడు. అసలు నచ్చలేదండి. ఇప్పుడు మనం అసలు ఈ వీక్‌లో చూసుకున్నట్లయితే సిరీస్ చాలా ఇంప్రూవ్ అయింది. కళ్యాణ్‌ని కెప్టెన్‌గా గెలిపించింది. హ్మ్. కళ్యాణ్ కెప్టెన్‌గా గెలిపించింది. సుమన్‌లతో పేర్‌గా గెలిచి అసలు ఎంత పోటీ ఇచ్చిందంటే ఐసిక టాస్క్‌లో అయితేమి, మాట్లాడే విధానంలో అయితేమి, స్టాండ్ తీసుకుంటే అప్పుడు బెడ్ మీద ఒక ఇమ్యూనిటీ టాస్క్ ఒకటి జరిగింది. అక్కడ ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలో అక్కడ ఆ పాయింట్స్ మాట్లాడటం అయితేమి, భరణి అన్నతో అయితేమి, సంచాలకులు అయితేమి, ఎక్కడ క్వెషన్ చేయాలో అక్కడ క్వెషన్ చేయడం అయితేమి, తన గ్రాఫ్ అనేది బీభత్సంగా పెరిగిపోయింది. ఒక్క 2 వీక్స్‌లో అయితే బీభత్సంగా పెరిగిపోయింది. చాలా ఇంప్రూవ్ అయింది. నేనే ఫస్ట్ 2 వీక్స్‌లో అయితే చెప్పాను. ఆ అమ్మాయి లోడ లోడ మాట్లాడుతుంది అది ఇది అని. తర్వాత నేను పోయి చెప్పాను. చాలా ఇంప్రూవ్ అయింది ఆ అమ్మాయి. అసలు ఎంతో బాగా ఆడుతుంది అది ఇది అని. జనాలు గూడా సెకండ్ ప్లేస్‌లో అసలు ఓటింగ్ నాకు గూడా చాలా అసలు ఇది విన్న తర్వాత శ్రీజ ఎలిమినేట్ అయిందని చెప్పిన తర్వాత ఇదసలు అబద్ధమైతే బావుంటదిరా బాబు! అసలు శ్రీజ ఏంటి ఎలిమినేట్ అవ్వడం ఏంటి? నిన్న గూడా నేను ఓటింగ్ గురించి ఒక వీడియో చేశాను. ఓటింగ్ గురించి ఒక వీడియో చేశాను. టాప్ 3 ప్లేస్‌లో ఉన్నింది. అలాంటి టాప్ 3 ప్లేస్‌లో ఉన్న అమ్మాయి అసలు ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా అని నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సెర్చ్ చేయడం మొదలుపెట్టాక అది నిజమే అని తెలిసింది. ఎలిమినేట్ అయితే అయిందని తెలిసింది. అది విన్న తర్వాతేసేసి నాకు ఏంటి మరీ ఇంత అన్‌ఫెయిరా? మరీ ఇంత అన్‌ఫెయిర్ ఉంటుందా? మనం ఇప్పటిదాకా అసలు బిగ్ బాస్ ఎన్నో సీజన్స్ జరిగాయి. ఎన్ని సీజన్స్‌లో చూడలేదు కదరా బాబు! ఇలాంటి అన్‌ఫెయిర్ అయితే అనిపించింది. అసలు మీరసలు ఏమనుకుంటున్నారు? ఈ ఎలిమినేషన్ గురించి అసలు అలాంటప్పుడు బిగ్ బాసే ఎలిమినేట్ చేసేటట్టుంటే అసలు మనకెందుకియ్యాల? ఓటింగ్ ఆప్షన్ మనకెందుకియ్యాలా? అదేదో చెప్పేసి అసలు ఈ వీక్ అంతా ఓటింగ్ ఆప్షన్ లేకుండా జస్ట్ గేమ్స్ పెట్టేస్తాము. గేమ్స్ పెట్టేసి మేమే నిర్ణయం తీసుకొని బయటికి పంపిస్తాం అంటే అసలు ఏ గోల ఉండేది కాదు. మనం కూడా ఇప్పుడు నేను ఇంత మాట్లాడాల్సి వచ్చేది కాదు. అసలు ఏది ఉండేది కాదనమాట. అదేదో చేస్తే అయిపోయేది కదా! చెప్పడం ఎందుకు? హ్మ్. ఓటింగ్ పెట్టడం ఎందుకు? మనం ఓటింగ్ పిచ్చోళ్ళలాగా ఓటింగ్ అంతా ఎయడం ఎందుకు? లాస్ట్‌లో అంత ఓటింగ్ ఎసేసి మనం ఇంక మైండ్‌లో పెట్టేసుకొని వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఫస్ట్‌లో ఉన్నారు, ఇలా జరుగుద్ది, అలా జరుగుద్దని మొత్తం నా మైండ్‌లో పెట్టేసుకున్న తర్వాత సాటర్‌డే, సండే వచ్చేసాక అన్‌ఫెయిర్‌గా చేస్తే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ పోద్ది. ఇంట్రెస్ట్ దొబ్బిద్ది కూడా మామూలుగా ఇంట్రెస్ట్ అసలు. ఇంక ఇలా జరుగుతుంటే ఈ ఓటింగ్ ఎవరికేస్తాం మనం ఇంక? ఇప్పుడు మండే నామినేషన్స్ జరుగుతాయి. మండే నామినేషన్స్ జరిగాక ఇప్పుడు మన ఫ్యాన్స్‌కి మనం ఎలా ఓటింగేస్తాం? ఇలా చేస్తుంటే ఓటింగ్ కూడా ఎయబుద్ధి కాదు. అరే! మనం ఏమేస్తాం వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటుంటే మనకు ఓటింగ్ కూడా ఎయబుద్ధి కాదనమాట. ఇంట్రెస్ట్ కూడా రాదసలు. అలా ఉందన్నమాట సిట్యుయేషను. నాకైతే చాలా అన్‌ఫెయిర్‌గా అనిపించిందండి. ఇదసలు కరెక్టే కాదు. మన బిగ్ బాస్ చరిత్రలో మనం ఎప్పుడైతే చూసుకోలేదు ఇలాంటి అన్‌ఫెయిర్ గేము. మంచి ఇంప్రూవ్ అవుతున్న అమ్మాయి బౌన్స్ బ్యాక్ అయితే ఏంటి మంచిగా అసలు ఎంత హౌస్ మేట్సే నీతో ఉంటే మాకు నెగెటివ్ వైబ్రేషన్ వస్తుందన్నప్పుడు చాలా ఫీల్ అయింది. తను ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అలా ఏడ్చి తను మార్చుకొని నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా దాన్ని పాజిటివ్
పాజిటివ్‌గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఎలా అయితే బౌన్స్ బ్యాక్ అయిందో బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ టాస్కుల్లో గాని పక్కగా ఉన్నా గాని ఆ టాస్కుల్లో తనకి ఇవ్వడం అయితే ఎనర్జీ అయితేంది ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడింది. ఒక మనం 2 వీక్స్ చూసుకున్నట్లయితే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడింది. ఆ! అలాంటిది అంత బాగా గ్రాఫ్ పెంచుకుంటా వచ్చినప్పుడు 'బిగ్ బాస్' ఒక్కసారిగా మొత్తం దాన్ని కొలాప్స్ చేసాడు. మొన్న అదేదో టాస్క్ జరిగింది కదా! బిల్డింగ్ టాస్క్ ఇది రీతు మొత్తం కొలాప్స్ చేస్తది కదా! అలా అయితే 'బిగ్ బాస్' కొలాప్స్ చేసేసిందన్నమాట మొత్తం. అదైతే జరిగిందనమాట. నాకు కూడా ఇది నచ్చలేదు. మీకు కూడా ఇది అన్‌ఫెయిర్ అనిపిస్తే మాత్రం దాని గురించి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. కామెంట్ ఎవరు చేయట్లేదు. జస్ట్ చూసి ఎళ్ళిపోతున్నారు. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండనమాట. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తుంటాయి. అండ్ థాంక్ యూ సో మచ్.